నీ బీరువాలో కాదు, నీ సెల్ఫ్లో కాదు, వాక్యం నీ హృదయములో ఉండాలి. హృదయములో ఉన్న వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తే నీ అడుగులు జారో, నీ అడుగులు జారో. దావీదు భక్తుడి మాట అన్నాడు కదా, ఒకానొక సందర్భంలో దావీదు అడుగులు జారిపోయాయి. దావీదు తొట్టిల్లాడు. ఎంత తొట్టిల్లాడో తెలుసా? బత్షెబాతో చీకటి కార్యక్రమాలు చేసింది కాకుండా ఊరియాని నిర్దాక్షిణ్యంగా చంపిన నరహంతకుడుగా అంత భయంకరంగా త్రుట్టిల్లిపోయాడు దావీదు. ఎందుకు త్రుట్టిల్లాడు తెలుసా? వాక్యమునకు అవిధేయత చూపించాడు. ఏంటి వాక్యం? నీ పొరుగువాని దానిలో దేనినైనా ఆశించవద్దు. పొరుగువాని ఎద్దునైనా, గాడిదనైనా, వస్త్రాన్నైనా, నీ పొరుగువాడి భార్యనైనా ఆశించవద్దు అన్నాడు కదా. ఆశించటమే పాపం అయితే పొరుగువాడి భార్యను చారటం ఇంకెంత ఘోరమైన పాపం. ఆశించటం తప్పు అన్న సంగతి దావీదుకు తెలీదా? తెలుసు. కానీ దావీదు ఏం చేశాడు? వాక్యానికి అవిధేయత చూపించాడు. పొరుగువాడి వస్త్రాన్ని ఆశించటమే తప్పు అంటే పొరుగువాడి భార్యను ఆశించటం ఇంకెంత తప్పు. దావీదా, నీకు ఈ సంగతి తెలీదా? తెలిసయ్యా. ఇది పాపం అన్న సంగతి నీకు తెలీదా? అయ్యో, తెలియకపోవటం ఏంటయ్యా? పలుమార్లు నేను చదివానయ్యా. వాక్యం తెలిసి దావీదు తప్పు చేశాడు. వాక్యానికి ఏం చూపించాడు? అవిధేయత చూపించాడు. వాక్యానికి అవిధేయత చూపించాడు గనుక దావీదు పాదాలు ఏమైపోయాయి?